హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2026 ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్ మీ అందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. సో కౌన్సిలింగ్ అనేది మనకు చాలా తొందరలో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దాంట్లో మీకు సీట్ రావాలంటే అసలు మీ క్యాస్ట్ వైజ్ సీట్స్ ఎలా ఉంటుంది, సీట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ప్రతి ఒక్కరు కట్ ఆఫ్స్ మీద పడతా ఉంటే మరి కంటెంట్ ఎప్పుడు నేర్చుకుంటారు? కట్ ఆఫ్ అనేది పక్కన పెట్టండి, కంటెంట్ నేర్చుకోండి. నన్ను కూడా చేయమంటే కట్ ఆఫ్ వీడియో రోజుకొకటి చేస్తాను. రోజుకొకటి చేసి మిమ్మల్ని టెన్షన్ పెట్టడమో ఇబ్బంది పెట్టడమో నా పని కాదు. సో మీకు కట్ ఆఫ్ వీడియోస్ కావాలా, కంటెంట్ రిలేటెడ్ కావాలా, ఖచ్చితంగా కమెంట్ చేయండి. లైక్ చేసి కమెంట్ చేసి వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. సో మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా మీకు సబ్జెక్ట్ నేర్పే బాధ్యత విజన్ అప్డేట్ తీసుకుంటుంది. ఇప్పుడే కాదు, 6 years నుంచి మేము స్టూడెంట్స్కి పేరెంట్స్కి కంటెంట్ అంటే సబ్జెక్టే నేర్పిస్తూ ఉన్నాము. ఆ సబ్జెక్ట్స్ వల్ల యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కంటెంట్ నేర్చుకునే పేరెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, సో మీలో ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడతాం, మెంటర్షిప్లో జాయిన్ అవుతాం అనుకుంటే సో మీరు విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. 78939472 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. సో దట్ మీకు మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్తారు. మీరు జాయిన్ అవుతే నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అండ్ విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. సో మీలో ఎవరైనా అప్లికేషన్ ప్రాసెస్, వెబ్ ఆప్షన్ ప్రాసెస్ కూడా కావాలి అనుకుంటే మేము లిమిటెడ్గా 100 మెంబర్స్ మాత్రమే తీసుకుంటాము. మీరు ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. సార్ మాకు మెంటర్షిప్ వద్దు, ఓన్లీ వెబ్సైట్ విజన్ అప్డేట్ కావాలంటే ఇది ఒక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది. సో ఇంతకు మించి మీకు ఒక ఫ్రెండ్ లాగా యూజ్ అయ్యే వెబ్సైట్ లేదు. సో ఇది దీనికోసం మేము 1000 రూపీస్ ఛార్జ్ చేస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రతిదీ ఉంటుంది, ఇన్ డీటెయిల్గా ఉంటుంది, రూల్ ఆఫ్ రిజర్వేషన్ బేస్ చేసుకొని ఉంటుంది, ఎవరెవరు వస్తున్నారు ఉంటుంది, మీ పొజిషన్ ఎక్కడ ఉంటుంది, మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ ఉంటుంది, ప్రతిదీ దాంట్లో ఉంటుంది. సో అది ఓన్లీ వెబ్సైట్ యాక్సెస్. వెబ్సైట్తో పాటు మెంటర్షిప్ అయితే సపరేట్గా ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. సో ₹1,00,00,000 సీటు, పిల్లల లైఫ్ రిస్క్ చేయకండి, రూల్స్ ప్రాపర్గా తెలుసుకోండి. అండ్ కౌన్సిలింగ్ గైడెన్స్ తెలియకుండా చాలామంది సీట్ కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో ఫస్ట్ మన టాపిక్ ఏంటి? ఒక మెడికల్ కాలేజ్లో ఒక 100 సీట్స్ ఉంటే అసలు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఏంటి, ఎట్లా ఉంటుందంటే మనకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకుందాం. సరే, ఏ క్యాట్లో వస్తాయా, బి క్యాట్లో వస్తాయా, లేదు అంటే మనకు ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయా అనేది సెకండరీ, ఎన్ని సీట్స్ పోతున్నాయి అనేది. సో ఇప్పుడు ఇది కంప్లీట్లీ ఎక్కడానంటే మనకు ఆల్ ఇండియా కోటా ప్లస్ ప్రైవేట్ ఏ క్యాట్తో కలుపుకొని గవర్నమెంట్ సీట్స్. ఓకేనా, బి క్యాట్లో సి క్యాట్లో రిజర్వేషన్స్ అనేవి ఉండవు. గుర్తుపెట్టుకోండి, బి క్యాట్లో సి క్యాట్లో రిజర్వేషన్ ఉండవు, అది ఏపీ అయినా తెలంగాణ అయినా. సో ఇక్కడ ఏపీలో తెలంగాణలో డిఫరెంట్గా ఉంటుంది. సో ఏపీలో రిజర్వేషన్స్ వేరు, తెలంగాణలో రిజర్వేషన్స్ వేరు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఏపీలో రిజర్వేషన్స్ వేరు, తెలంగాణలో రిజర్వేషన్స్ వేరు. కొన్ని క్యాస్ట్లకు మాత్రమే, రిమైనింగ్ అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనము మాట్లాడుకునే టాపిక్ రూల్ ఆఫ్ రిజర్వేషన్. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది మనకు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వర్టికల్ రిజర్వేషన్, ఓకేనా, నెక్స్ట్ హారిజాంటల్ రిజర్వేషన్. ఓకేనా, మనం ఎక్కువగా కట్ ఆఫ్లు అనేవి వర్టికల్ రిజర్వేషన్ బేస్ చేసుకుని చెప్తాము, కానీ వాటిల్లో హారిజాంటల్ ప్రతి కేటగిరీకి ఉంటాయి. సో ఏంటి సార్ వర్టికల్ రిజర్వేషన్స్? వర్టికల్ రిజర్వేషన్ ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, SC1, SC2, SC3, ST అండ్ ఈడబ్ల్యూఎస్. సో ఇవన్నీ కూడా వర్టికల్ రిజర్వేషన్స్ అంటారు వీటిని. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి హారిజాంటల్ రిజర్వేషన్స్. హారిజాంటల్ రిజర్వేషన్స్ ఏంటి సార్? ఫస్ట్ 33% ఉమెన్ కోటా. ఓకేనా, నెక్స్ట్ పీడబ్ల్యూడి కోటా. ఓకేనా, నెక్స్ట్ ఎన్సిసి, స్పోర్ట్స్ అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్, అండ్ దాంతోపాటు పిఎంసి, ఓకే, అండ్ క్యాప్. సో ఇవన్నీ కూడా హారిజాంటల్ రిజర్వేషన్స్ అంటారు. మరి మనం కటాలు చెప్పేటప్పుడు వీరి గురించి మాట్లాడతామా? మాట్లాడలేం. ఇలా మాట్లాడగలిగితే ఇంకా కౌన్సిలింగ్ మనమే కండక్ట్ చేయొచ్చు, అది కుదరని పని అన్నమాట. సో దట్ మనం హారిజాంటల్ రిజర్వేషన్స్ గురించి ఎక్కువగా డిస్కస్ చేయము. ఈ హారిజాంటల్ రిజర్వేషన్స్ అనేవి 5% పీడబ్ల్యూలో, 33% ఉమెన్ కోటాలో ప్రతి కేటగిరీలో ఉంటాయి. ఓసీలో ఇవన్నీ ఉంటాయి, ఈడబ్ల్యూఎస్లో అన్నీ ఉంటాయి, బీసీఏలో ఉంటాయి, SC1లో ఉంటాయి, SC2లో ఉంటాయి, SCలో ఉంటాయి, బీసీడీలో ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అన్ని క్యాస్టల్లో హారిజాంటల్ రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్స్ అంతా మనం అంత డీప్గా డిస్కస్ చేయలేం, కానీ మనం వర్టికల్ రిజర్వేషన్స్ ఏంటి అనేది ఫస్ట్ ఏపీకి చూద్దాం. ఓకేనా, సో ఏపీలో ఒక మెడికల్ కాలేజ్లో 100 సీట్స్ ఉన్నాయి అనుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో మనం కాలేజ్ వైజ్ ఎన్ని సీట్స్ ఉంటాయని మాట్లాడుకుందాం. అది మాట్లాడుకుందామా వద్దా, వీడియో చేయాలా వద్దా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయాలి, లైక్ చేసి సపోర్ట్ చేయాలి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఖచ్చితంగా మ్యాండేటరీ. సో నెక్స్ట్ 100 సీట్లు ఉన్నాయి ఏపీలో అనుకుంటే, ఓసీలో మనకు 50%, ఓకేనా, అంటే ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ 50 సీట్స్ ఉంటాయి.
50 సీట్స్ ఉంటాయి. నెక్స్ట్ బీసీఏ 7% 7 సీట్స్ ఉంటాయి. బీసీబీ 10% 10 సీట్స్ ఉంటాయి. బీసీసీ 1% 1 సీట్ ఉంటుంది. ఓకేనా. బీసీడీ కూడా మనకు 7% 7 సీట్స్ ఉంటాయి. బీసీఈ 4% మనకు 4 సీట్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, 4 సీట్స్ ఉంటాయి. ఇవి మనకు బీసీ రిజర్వేషన్స్. ఎస్సీ కంప్లీట్గా 15% ఉంటుంది. ఓకేనా. దీంట్లో ఎస్సీ 1% ఉంటుంది. ఎస్సీ 2 ఓకేనా 6.5% ఉంటుంది. ఎస్సీ 3 7% ఉంటుంది. ఓకేనా. ఎస్టీ వచ్చేసరికి మనకు 6% ఉంటుంది. 6 సీట్స్ ఉంటాయి. 6 7 6 1 మొత్తం కౌంట్ చేయండి, 100 సీట్లు వస్తాయి. ఇవి మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్. ఈ 50%లో మళ్ళీ ఉమెన్ కోటా ఉంటుంది, మళ్ళీ పీడబ్ల్యూడి కోటా ఉంటుంది, మళ్ళీ పిఎంసి కోటా, క్యాప్ కోటా, స్పోర్ట్స్ కోటా అండ్ ఎన్సీసీ కోటా, ఇలా హారిజాంటల్ అన్నీ ఉంటాయి. దీంట్లో కూడా ఉంటాయి, 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 దీంట్లో 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 ఇలా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఇంకొక అడిషనల్గా ఉంటుంది. ప్రతి దాంట్లో 15% అన్రిజర్వ్డ్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ 50 సీట్స్ ఉన్నాయి కదా, ఈ 50 సీట్స్ కూడా అన్రిజర్వ్డ్ కోటా అంటారు. మళ్ళీ లోకల్ కోటా, అన్రిజర్వ్డ్ కోటా. అన్రిజర్వ్డ్ కోటాలో కూడా మళ్ళీ రిజర్వేషన్స్, వర్టికల్ రిజర్వేషన్స్, హారిజాంటల్ రిజర్వేషన్ రెండు ఉంటాయి. ఇవి మీ సీట్ని డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు ఆలోచించండి, సీట్ ఎలా డిసైడ్ అవుతుంది? వీటిని బేస్ చేసుకొని సీట్ అనేది డిసైడ్ అవుతుంది. మీ క్యాస్ట్కి ఎన్ని సీట్లు వస్తాయి, దీన్నే మనకు సీట్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకే, సీట్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా. ఈ గుర్తుపెట్టుకోండి, రిజర్వేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఏపీలో ఇన్ని సీట్స్ ఉంటాయి. దీంట్లో మనకు వర్టికల్ రిజర్వేషన్స్ ఉంటాయి, హారిజాంటల్ రిజర్వేషన్స్ ఉంటాయి, లోకల్ కోటా ఉంటుంది, నాన్ లోకల్ కోటా ఉంటుంది. నాన్ లోకల్ కోటా 15% ఉంటుంది. దాంట్లో మళ్ళీ రిజర్వేషన్స్ ఉంటాయి, మనకు హారిజాంటల్ రిజర్వేషన్స్ ఉంటాయి. ప్రతి కేటగిరీలో ఉంటాయి. కేటగిరీ వైజ్ సీట్స్ ఇవి. ఇప్పుడు 10 సీట్లు వచ్చినాయి బీసీబీలో. దీంట్లో నాన్ లోకల్ కోటా వెళ్తుంది ఫస్ట్. ఆ నాన్ లోకల్ కోటా ఓన్ మిగతా వాటికి, మిగతా ఉన్న సీట్స్లలో మనకు దాంట్లో హారిజాంటల్ రిజర్వేషన్స్, జనరల్ రిజర్వేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఉమెన్ కోటా ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఇలా మనకు సీట్ మ్యాట్రిక్స్ అనేది డిసైడ్ అవుతుంది. ఇది మనకు ఏపీకి సంబంధించి. సార్ మరి తెలంగాణకు సంబంధించి ఎలా ఉంటుంది సార్ అని మాట్లాడుకుందాం. సో తెలంగాణకు సంబంధించి మనకు, ఓకేనా, తెలంగాణకు సంబంధించి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. తెలంగాణలో మనకు ఓసీ 46% ఉంటుంది. దీంట్లో నుంచి 4% ఎస్టీ వాళ్ళకి కలిపారు. సో కాబట్టి 46%. ఇక్కడ 100 సీట్స్ ఒక మెడికల్ కాలేజ్లో ఉంటాయి, 46 సీట్స్ ఉంటాయి. ఓకే. బీసీఏ వచ్చేసరికి 7% 7 సీట్స్ ఉంటాయి. బీసీబీ వచ్చేసరికి 10% 10 సీట్స్ ఉంటాయి. బీసీసీ వచ్చేసరికి 1% 1 సీట్ ఉంటుంది. డి వచ్చేసరికి 7% 7 సీట్స్ ఉంటాయి. బీసీఈ వచ్చేసరికి 4% 4 సీట్స్ ఉంటాయి. ఓకే. సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ హారిజాంటల్ రిజర్వేషన్స్, వర్టికల్ రిజర్వేషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఎస్సీ కంప్లీట్గా 15% ఉంటుంది. ఎస్సీ 1 వచ్చేసరికి మనకు 1%, ఎస్సీ 2 వచ్చేసరికి 9%, ఎస్సీ 3 వచ్చేసరికి మనకి ఇక్కడ 6% ఉంటుంది. అంటే 9 సీట్స్, 6 సీట్స్, 1 సీట్ ఉంటుంది. బీసీసీ అండ్ ఎస్సీ 1 ఒకటే సీట్ ఉంటుంది మనకి ఆల్ ఓవర్గా 100 ఎంబీబీఎస్ సీట్స్లో. ఓకేనా. ఎప్పుడు కానీ టోటల్ ఎంబీబీఎస్ సీట్స్ని 100% మనం తీసుకొచ్చుకోవాలి. నెక్స్ట్ ఎస్టీ వచ్చేసరికి 10% ఉంటుంది. తెలంగాణలో 10 సీట్స్, ఇక్కడ నుంచి 4% తీసుకొచ్చి ఇక్కడ కలిపేశారనమాట. సో 10% ఉంటుంది. ఇవి సీట్స్. దీంట్లో లోకల్, నాన్ లోకల్ ఏపీలో లాగా ఉండవు, మొత్తం లోకల్ సీట్స్ తెలంగాణ. ఓకేనా. మళ్ళీ దీంట్లో ఉమెన్ కోటా ఉంటుంది, ఎన్సీసీ, స్పోర్ట్స్ లేదు తెలంగాణలో, క్యాప్ కోటా, పిఎంసి కోటా ఇవన్నీ ఉంటాయి. సేమ్ అన్నిట్లలో కూడా మళ్ళీ వర్టికల్ రిజర్వేషన్లో హారిజాంటల్ రిజర్వేషన్ అనేది మ్యాండేటరీ. ఇవన్నీ కౌంట్ చేసుకుంటేనే మనకు వచ్చేదాన్ని సీట్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకే, సీట్ మ్యాట్రిక్స్ అంటారు. ఇప్పుడు మీకు అర్థమైందా కట్ ఆఫ్కి ఎందుకు ఇది ఇంపార్టెంట్ అనేది? ఓకేనా. కట్ ఆఫ్ అనేది కంప్లీట్లీ డిపెండ్ ఆన్ సీట్ మ్యాట్రిక్స్. ఓకే, సీట్ మ్యాట్రిక్స్. దీంట్లో ఓపెన్ సీట్స్ 46 అన్నాను కదా తెలంగాణలో. సో దాంట్లో కొన్ని ఎంఆర్సీకి వెళ్తాయి, ఎందుకంటే రిమైనింగ్ క్యాండిడేట్స్లో ఉన్న టాపర్స్ దీంట్లోకి రావడం జరుగుతుంది. దానివల్ల మీకు కట్ ఆఫ్ అనేది ఎక్కడికి, ఎలా, ఎప్పుడు మారాలనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది నేను చేయడమో, యూనివర్సిటీ వాళ్ళు చేయడమో ఎవరు చేయాల్సిన పని లేదు. ఆటోమేటికల్లీ సాఫ్ట్వేర్గా బ్యాక్ ఎండ్లో ప్రోగ్రామ్ ఇస్తారు. ఆ ప్రోగ్రామ్ బేస్ చేసుకొని మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్క పేరెంట్ మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ప్రతి గ్రూప్లో పెట్టడానికి ట్రై చేయండి. సో దట్ వాళ్ళకి కంప్లీట్గా అర్థమవుతుంది కాలేజ్ వైజ్ ఎన్ని సీట్స్ ఉంటాయి ఏంటి అనేది. ఓకే, వీడియో బాగుందా, మీకు నచ్చిందా లేదా కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.